శివ అనే పేరులోని ప్రత్యేకమైన అంతరార్థం ఉంది. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకం. శివుడిని లింగ రూపంలో పూజించటం వలన ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని వేదాలు కూడా వివరిస్తున్నాయి. శివుడు భక్తుల కోరికలను తేలిగ్గా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. అయితే సోమవారం శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి. కొన్ని పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మహాశివరాత్రి అప్పుడు కూడా ఇవే పాటించండి. శివుడికి బిల్వపత్రం సమర్పించడం చాలా ముఖ్యం. 3 ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడి 3 కన్నులతో సమానం. అలాగే ఈ ఆకు త్రిశూలానికి సంకేతం. బిల్వపత్రాలతో శివుడిని పూజ చేస్తే 3 జన్మల పాపాలు కూడా హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం రోజు, అమావాస్య నాడు, మకర సంక్రాంతి, అష్టమి, నవమి రోజుల్లో ఈ బిల్వపత్రాలను చెట్టు నుంచి కోయకూడదు. బిల్వ ఆకులను నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి. శివలింగానికి కుంకుమ పెట్టకూడదు. కేవలం విభూతి గంధం మాత్రమే ఉపయోగించాలి. శివుడు చాలా శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆయనకు కుంకుమ సమర్పించటం వలన ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శరీరంలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి పుట్టిస్తుంది. అందుకే కుంకుమకు బదులు చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి. కొబ్బరి నీళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై పోయకూడదు. శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. రాగి పాత్రలో పాలు పోయటం వలన అవి విషంగా మారుతాయి. కాబట్టి స్టీల్ కింద కానీ, మట్టితో కానీ పాలను అభిషేకం చేస్తే అత్యంత పుణ్యఫలితం. శివుడికి ఎలాంటి పండ్లైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే వెలగపండు శివుడికి మహాప్రీతి. కాబట్టి వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుషు కలుగుతుంది మనకి. సంపంగి పూలతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు చెప్తాము. ఒకసారి తప్పు సాక్ష్యం చెప్పటానికి సహాయపడమని బ్రహ్మ సంపంగి పూలను అడుగుతాడు. దాంతో బ్రహ్మను, సంపంగిని ఇద్దరినీ కూడా పూజకు పనికిరారని శివుడు శాపం విధిస్తాడు. శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహాన్ని సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లో శివుడికి సమర్పించకూడదు. శివ పూజను ప్రారంభించే సమయంలో తప్పనిసరిగా ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచుకోండి. ఆ నీళ్లను ముందుగా శివుడికి సమర్పించిన తర్వాతే మనం పూజను మొదలు పెట్టాలి. పరమేశ్వరునికి పాలు, పళ్ళు, ఇతర పదార్థాల కన్నా గంగా నీరు అంటే చాలా ఇష్టం. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఇలా పూజ చేసి శివుని అనుగ్రహం పొందండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం పెట్టుకుంటే జలాధార ఉంచుకోండి. అంటే లింగంపై నీటి కుండ కంపల్సరీ అన్నమాట. జలాధార లేకుండా శివలింగం పెట్టుకుంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే శివలింగం మొత్తం మునిగేలాగా నీళ్లు పెట్టుకోండి. పూజా సమయంలో శివలింగంపై పాలు, పెరుగు, తేనె, పంచామృత అభిషేకాలు పోసిన తర్వాత కంపల్సరీగా నీరు మాత్రంతో అభిషేకం చేయాలి. ఇలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి, ఆయన అనుగ్రహం పొందటానికి సోమవారం రోజు ఉపవాసం ఉండటం అత్యంత శ్రేయస్కరం. విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. నరక బాధలు లోను కాకుండా చూస్తూ ఉంటాడు. మన నుద్దిపై 3 గీతలు అడ్డంగా భస్మధారణ చేయాలి. ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పెద్దల వాక్కు. ఈ విభూతి మహిమను వివరించే కథ దేవీ భాగవతం 11వ స్కందంలో కూడా ఉంది. మహిమాన్వితమైన విభూతిని వివిధ పద్ధతుల్లో తయారు చేస్తారు. ఆవు పేడని కింద పడనీయకుండా చేతితో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమము చేసి తర్వాత చేసుకున్న భస్మాన్ని శాంతికము అంటాము. శివ పూజ చేసే వాళ్ళు కంపల్సరీగా విభూతి ధరించాలి. వీడియో నచ్చితే మటుకు లైక్ అండ్ కామెంట్.